నీరు కురవాల్సిన ఏం చేయాలో తెచ్చుకోవడం రైతుల ఎందుకంటే ఆలోచించాలి అంటే మీకు ఇప్పుడు అర్థం కాదా ఒక 5-10 నిమిషాలు విన్నాక అప్పుడు మనకి ఏమర్థం అవుతుంది నీళ్ళు ఇవ్వలేక కన్నీళ్ళ పర్యంతమైన రైతులు రాస కలపాలి. ఈరోజు 6-5 ఎకరాల పంట పొలాన్ని వేసుకొని తీవ్ర ఆస్తి నష్టంతో పాటు మా ప్రాణాలు కూడా పనంగా పెట్టేటువంటి పరిస్థితి ఎదురుపడ్డది. ఎందుకనంటే ఇంతకుముందుకు ఈ చుట్టుపక్కల ఏరియాల్లో వాటర్ అనేది చెరువులలో కానీ కుంటలలో కానీ అంటే స్టోరేజ్గా చేసి ఉంచేవాళ్ళు. గత 10 సంవత్సరాలుగా వాటర్కి ఎటువంటి ఇబ్బంది లేకుంటుండే. కాకపోతే ఇప్పుడు మళ్ళీ గ్రౌండ్ వాటర్ అనేది పూర్తిగా తగ్గిపోయింది. అంటే చెరువుల్లో కానీ కుంటల్లో కానీ ఎక్కడ కూడా వాటర్ లేనటువంటి పరిస్థితి. అందువల్ల మా ప్రతి ఒక్క పొలమే కాకుండా ఇలా బర్రెలు గేదెలు జంతువులు మేసుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప ఎన్నో లక్షలు పెట్టుబడి తీసుకొచ్చి ఇలా పంటకి మందులు తీసుకొచ్చి పంటలు వేసుకున్నటువంటి పరిస్థితి. కాకపోతే ఈరోజు ఎండిపోయి బీటలు వారిన బీడు భూమిని మళ్ళీ ఒకసారి ఈ తెలంగాణ ప్రభుత్వంలో చూడాల్సి వస్తుందని అనుకోలేదు ఎప్పుడు. కానీ ఫస్ట్ టైము ఇప్పుడు మళ్ళీ మా ప్రాణాలను కూడా పోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. మీద కోపంతో కేసీఆర్ మీద ఒక అనవసరపు ద్వేషం పెంచుకొని ఆనాడు మేడిగడ్డలో కూడా ఏదో కుట్ర చేసి మొత్తానికి ఒక పర్రెవడేటట్టు చేసి ఆ పర్రెనే ఈరోజు ఒక పెద్ద ప్రమాదంగా చూపెట్టి ఆడికెళ్లి నీళ్లు తీసుకోకుండా గత 15 నెలలుగా ఏదైతే ఒక కుట్రపూరితంగా కాళేశ్వరం పాడైపోయిందని చెప్పి ఒక పిచ్చి ప్రచారం చేస్తా ఉన్నారో ఇవాళ దానివల్ల రేవంత్ రెడ్డి యొక్క ఒక ద్వేషపూరిత వైఖరి వల్ల ఇలా జరుగుతున్నది ఏంటి అంటే పంటలు ఎండిపోతా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎండుతున్నాయి. అదేవిధంగా పక్కనే వేరే జిల్లాల్లో ఎండుతున్నాయి. చివరికి కింద అక్కడ కాళేశ్వరం నీళ్లు ఏదైతే ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 కింద తుంగతుర్తి సూర్యాపేట కోదాడ దక్కపోతాయో అక్కడ కూడా ఎండుతా ఉన్నాయి. నిన్న మీరు చూసే ఉంటారు పెన్పహాడ్ మండలంలో సూర్యాపేట జిల్లాలో మా మాజీ మంత్రివర్యులు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు చివరికి కళ్ళనీళ్లు పెట్టుకున్న పరిస్థితి. ఈరోజు మా దేవునిగుట్ట తాండాలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ రైతులు మొత్తం లంబాడ రైతులు గిరిజన రైతులు. ఈ అమ్మాయి పేరు సంగీత గారు. ఇది ఆమె పొలము. ఆమెకు ఒక 5 ఎకరాలు ఉంది. ఇవాళ మొత్తం పొలమంతా ఎండిపోయిన పరిస్థితి. నేను అడిగిన సంగీతాన్ని ఎందుకమ్మా మరి నాటేసినావు అంటే అన్న మల్కపేట రిజర్వాయర్ల నీళ్లు ఆడ ఉన్నాయని ఆడికెళ్లి కేసీఆర్ సార్ కాళేశ్వరం ద్వారా నీళ్లు వచ్చినాయి కాబట్టి మాకు విశ్వాసం వచ్చి మేము పంట వేసుకున్నాం. కానీ వీళ్ళు వచ్చినాక కాంగ్రెస్ వాళ్ళు నీళ్లు విడిస్తలేరు. దాంతో ఎండిపోయే పరిస్థితి వచ్చింది అని చెప్తా ఉన్నది. నేను అడిగిన అమ్మాయిని మరి రుణమాఫీ జరిగిందా అన్న. రుణమాఫీ కాలే. పోనీ రైతు బంధు పడ్డదా? రైతు బంధు పడలే. పోనీ బోనస్ వచ్చిందా? బోనస్ రాలే. ఆఖరికి నీళ్లు కూడా రాలే. అంటే ఇది ఈరోజు ఈ రాష్ట్రంలోని పరిస్థితి. రాష్ట్రంలోని రైతులందరూ ఇవ్వాలనుకుంటున్న మాట ఏంటి అంటే కేసీఆర్ అంటే కాళేశ్వరం, కాంగ్రెస్ అంటే శనేశ్వరం. నిజంగా కాంగ్రెస్ వచ్చినాక కాలం కూడా అయితలేదు. కాలం ఇది కాలం తెచ్చిన కరువు కూడా కాదు. ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు. రేవంత్ రెడ్డి యొక్క గుడ్డి ద్వేషం, గుడ్డి కోపం, కేసీఆర్ మీద ఉన్న గుడ్డి పగ దీనికి కారణం. ఇలా మేడిగడ్డ దగ్గర ఉన్న ఆ పర్రెను చిన్న రిపేర్ చేసి 3-4 నెలల్లో మొత్తం దాన్ని మంచిగా చేసి ఆడికెళ్లి నీళ్లు ఎర్రటి ఎండాకాలంలో కూడా ఎత్తుకొని గతంలో ఎర్రటి ఎండల్లో కూడా ఇదే సిరిసిల్ల జిల్లాలో ఉగాది సమయంలో కూడా ఆనాడు అప్పర్ మానేరు మత్తడి దుంకించిన ఘనత కేసీఆర్ గారి నాయకత్వాన్ని మీకు యాదుకుండాలి. మిడ్ మానేరు నింపినాం, అప్పర్ మానేరు నింపినాం. మానేరు అప్పర్ మానేరు నుంచి కింద కాళేశ్వరం దాకా కింద మంతిని దాకా ఆడికెళ్లి ఇటు దాకా ఎర్రటి ఎండల్లో కూడా అన్ని వాగులు అన్ని చెర్లు నింపి రైతులను కాపాడుకున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి
అదేవిధంగా ఈఎన్సీ అనిల్ కుమార్ గారికి కూడా నేను మాట్లాడినా వాళ్ళకి చెప్పినా 100 ఎకరాల్లో పంటలు ఎండుతున్నాయి. మేము కూడా ఊకోం. ఎందుకంటే రైతులు నష్టపోయి రైతులు ఆగమయ్యే పరిస్థితున్నప్పుడు మేము వదిలిపెట్టము. ఖచ్చితంగా రాబోయే 48 గంటల్లో నీళ్లు గిన ఇడిచిపెట్టకపోతే తప్పకుండా నేనే స్వయంగా పోయి మంత్రి గారి ఛాంబర్ ముంగట ధర్నా చేస్తాను. వదిలిపెట్టం ఈ ప్రభుత్వాన్ని. ఎందుకంటే కేసీఆర్ మీద కోపం ఉంటే మాతో కొట్లాడు, రాజకీయంగా తలపడు. కానీ ఇవాళ రైతులను ఎండబెట్టడం, రైతులను ఇవాళ చావగొట్టడం అనేది ఈ ప్రభుత్వానికి ఎంతమాత్రం మంచిది కాదు. ఇప్పటికే 450 మంది రైతులను పొట్టన పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం. రైతు డిక్లరేషన్ అన్నారు, ఒక్కటంటే ఒక్క మాట కూడా ఇప్పటివరకు నిలబెట్టుకోలే. కనీసం ఇదివరకున్న రైతు బంధు కూడా నిలబెట్టుకునే పరిస్థితి లేదు. రైతు బంధు పైసలు కూడా వేసే ముఖం లేదు. కరెంట్ ఇచ్చే తెలివి లేదు, నీళ్లు ఇచ్చే తెలివి లేదు. ఆఖరికి బోర్లు ఎత్తిపోతా ఉన్నాయి. ఇలా ఇక్కడికి వస్తుంటే నాకు రైతన్నలు చెప్తా ఉన్నారు, అన్న 600 ఫీట్లు కాదు 800 ఫీట్లు వేసినా కూడా ఒక 1 ఇంచ్ నీళ్లు కూడా పడతలేవు. చాలా దుర్భిక్ష పరిస్థితి వచ్చింది. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక నీళ్లేమో పాతాళంలోకి పోయినాయి, నిధులేమో ఢిల్లీకి పోతున్నాయి, నియామకాలేమో గాలికి పోయినాయి అన్న అని చెప్పి రైతులు చెప్తా ఉన్నారు, పిల్లలు చెప్తా ఉన్నారు. నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడిగేది ఒకటే, సిగ్గు తెచ్చుకోండి, బుద్ధి తెచ్చుకోండి. కనీసం ఇకనైనా రైతులను కాపాడడానికి వెంటనే ఇటు మిడిమానేరు నుంచి అటు రంగనాయక సాగర్ కూడా నీళ్లు విడుదల చేయాలి. ఎందుకంటే తంగలపల్లిలో అక్కడ కూడా రైతులు వచ్చినారు, 6 గ్రామాల రైతులు, జిల్లెల్లా, నేరెల్లా, రామచంద్రాపురం, దాచారం, అదేవిధంగా పైన ఉండే మాటిండ్ల ఈ రైతులందరూ కూడా వచ్చినారు. వాళ్ళందరూ కూడా అడుగుతా ఉన్నారు, అన్న మాకు రంగనాయక సాగర్ నుంచి నీళ్లు విడుదల చేయాలంటే ఇక్కడికి వెళ్ళి కావాలంటున్నారు, మీరు వెంటనే మిడిమానేరు నుంచి నీళ్లు విడుదల చేయాలని కోరినారు. ఇలా మిడిమానేరులో 16 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. మనం అడుగుతున్నది 1 టీఎంసీ నీళ్లు మాత్రమే మల్కపేట రిజర్వాయర్కు విడుదల చేపెట్టాం. రైతాంగాన్ని కూడా కూడగట్టుకుని మా పార్టీ పెద్ద ఎత్తున పోరాటాన్ని కూడా పూనుకుంటుందని చెప్తూ వెంటనే మంత్రి గారు, ఈఎన్సీ గారు స్పందించి నీళ్లు విడుదల చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ రైతులకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరందరూ ధైర్యంగా ఉండండి. కేసీఆర్ గారు ఉన్నారు, మేమందరం ఉన్నాం. అసెంబ్లీలో కూడా ప్రభుత్వాన్ని వదిలిపెట్టాం, బయట కూడా వదిలిపెట్టాం. మీకు నీళ్లు ఇచ్చేదాకా కూడా వెంబడబడతాం, వదిలిపెట్టాం. మీరు ధైర్యంగా ఉండాలి, గుండె ధైర్యంతో వ్యవసాయాన్ని కొనసాగించాలని చెప్పి కూడా తెలియజేస్తూ మరి మా గిరిజన రైతులకు వాళ్ళ పొట్టలు కొట్టే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ముఖ్యంగా పిచ్చి పనులు చేయవద్దని చెప్పి మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ మరి నీళ్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మీ అందరికి కూడా ధన్యవాదాలు, నమస్కారాలు. థ్యాంక్ యూ. రాజు నాకు గవర్నమెంట్ ఫోటోలు సంగీత భయపడకి